చెవులో రంధ్రాలు పడడానికి కారణము బయట నుండి తాకిన దెబ్బలు, లైక్ పుల్లలు పెట్టడము, కాంటాలు పెట్టడము, ఇయర్ బడ్స్ పెట్టి తిప్పడము, దానివల్ల డైరెక్ట్ ట్రామా అయ్యి చెవులో రంధ్రాలు పడవచ్చు. అప్పుడప్పుడు చెవుకి దెబ్బ తాకితే కూడా చెవులో రంధ్రాలు పడవచ్చు. అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ముక్కు నుండి చెవులోకి గాలి వెళ్ళడానికి ట్యూబ్స్ ఉంటాయి, యూస్టేషన్ ట్యూబ్స్ అని. ఆ ట్యూబ్స్ ద్వారానే ముక్కు నుండి చెవులోకి గాలి వెళ్ళి కర్ణబేరు వెనకాల గాలి నిండిపోయి ఉండాలి. అలా గాలి సరిగా వెళ్ళక లోపల చీమ్ ఇట్లా ఆగిపోయినా కూడా ఆ చీమ్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా చెవులో రంధ్రాలు పడతాయి. అలాంటి రంధ్రాలు ఉన్నప్పుడు చెవుల నుండి చీమ్ కూడా బయటికి గారుతుంది. ఆ రంధ్రం లోపల నుండి చీమ్ బయటికి గారుతూ ఉంటాయి. దానివల్ల కూడా రంధ్రాలు ఫామ్ అవుతుంది. ముక్కు నుండి చెవులోకి ఫ్రీగా గాలి లేనప్పుడు వాటర్ కలెక్ట్ అయ్యి, ముందు వాటర్ లాగా కలెక్ట్ అయ్యి, తర్వాత సర్ది ఇట్లా ఉంటే ఆ సర్ది ఇన్ఫెక్షన్ ముక్కు నుండి చెవు వరకు స్ప్రెడ్ అవుతుంది. ముక్కు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ చెవు వరకు స్ప్రెడ్ అయిపోయి చెవు లోపల చీమ్ లాగా నిండిపోయి గువ్వలో రంధ్రం చేసి బయటకు వస్తూ ఉంటాయి. ఈ ముక్కు చెవులో గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ చెవు వరకు స్ప్రెడ్ అయ్యి చెవు నుండి బయట వరకు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చీమ్ గారడానికి కారణాలు బయటనే ఉంటాయి. చెవులో వాటర్ వెళ్ళడం వల్ల కానీ, ఇయర్ బడ్స్ పెట్టడం వల్ల కానీ, బూజు పట్టడం వల్ల కానీ, ఇట్లా తేమ వల్ల వచ్చిన బూజు పట్టడం వల్ల కూడా చీమ్ ఫామ్ అయ్యి బయటకు వస్తుంటాయి. అలా బయట వచ్చిన చీమ్ని ఒటైటిస్ ఎక్స్టర్నా అంటారు, బయట నుండి వచ్చిన చీమ్. లోపల నుండి వచ్చిన దాన్ని ఒటైటిస్ మీడియా అంటారు, మధ్యలో చెవు ఉంటుంది. ఆ మధ్యలో చెవు నుండి వచ్చిన చీమ్ని ఒటైటిస్ మీడియా అంటారు. ఈ రెండు రకాల కారణాల వల్ల చీమ్ వస్తూ ఉంటుంది చెవులో.